ఇప్పుడే అన్నదానం ముగించుకొని రూమ్కి అయితే వస్తున్నాను అనమాట. అయితే ఎప్పుడు లేనంతగా ఈరోజు గమనిస్తే హ్యూజ్ ట్రాఫిక్, టెంపుల్ చుట్టూ కూడా జనం అలా కిక్కిరిసిపోయి ఉన్నారు. ఏంటనేది ఏం అర్థం కాలేదు సార్. జస్ట్ నేను అక్కడి నుంచి ఇక్కడికి రావడానికే చాలాసేపు పట్టిందనమాట. సో ఏంటి ఈరోజు అంత జనం ఉన్నారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ కొంతమంది మీడియా మిత్రులు పరిచయం ఉన్నారనమాట. వాళ్ళకి ఒకసారి ఫోన్ చేసి అడిగాను, ఏంటి అసలు ఈరోజు స్పెషల్, ఎందుకు ఇంత జనం ఉన్నారని చెప్పేసి. ఆయన ఒక విషయం చెప్పారు. ఈరోజు స్వామివారిది వెండి వృషభ వాహనము. సో ఇది ఆల్రెడీ పాంప్లెట్లో అందరికీ తెలిసిన విషయమే. సో ఇందులో ప్రత్యేకం ఏముంది అని చెప్పేసి నేను మామూలుగా అడిగాను అనమాట. సో ఈరోజు దాని యొక్క స్పెషల్ వివరించారు. సో ప్రపంచంలోనే అతిపెద్ద వెండి నంది అరుణాచలేశ్వర స్వామి మాత్రమే ఉందని చెప్పేసి తెలిసిందనమాట. దాదాపుగా 32 అడుగుల వెండి నంది విగ్రహము అరుణాచలేశ్వర స్వామికి ఉంది. దాదాపుగా దాని యొక్క వెయిట్ 6 టన్నుల పైన ఉంటుందంట. సో ఆ వాహనం పైన స్వామివారు ఈరోజు భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు. సో ఆ దృశ్యాన్ని చూడడానికి అరుణాచలంలో ఉన్నటువంటి అందరూ కూడా ఇళ్లలో ఎవరు లేకుండా లోకల్ వాళ్ళంతా కూడా రోడ్ల మీదే ఉన్నారు ఆ మహత్తరమైనటువంటి దృశ్యాన్ని చూడడానికి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ నంది పైకి స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహాలను ఎక్కించాలన్నా కూడా చాలా కష్టపడాలంట. అలాగే స్వామివారు వన్స్ ఎక్కి కూర్చున్న తర్వాత దిగడానికి కూడా చాలా కష్టపడాలంట. వన్స్ ఎక్కి కూర్చున్న తర్వాత స్వామివారు దిగరు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో దీని యొక్క విజువల్స్ రేపు మన ఛానల్లో మీకు అప్డేట్ ఇస్తానన్నమాట. ఇప్పటివరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అంతా కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అరుణాచల శివ. అలాగే ఈ నంది యొక్క ప్రైజు నేటి ఎస్టిమేషన్లో దాదాపుగా 20 కోట్ల రూపాయల పైన ఉందని చెప్పేసి అంచనా.